శరణ్య, అనన్య పుట్టినరోజు కావడంతో ఆనంద ఇంట్లో కేక్ కటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుంది. ఇక శరణ్య రాగానే తన మీద పూల వర్షం కురిపిస్తూ ఉంటే శరణ్య ఆనందంగా ఉంటుంది. అది చూసి అనన్య కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంతలో ఇక అందరూ కూడా కేక్ కట్ చేయమ్మా అని చెప్పేసి హ్యాపీ బర్త్డే సాంగ్ పాడుతూ ఉంటారు. శరణ్య కేక్ కట్ చేయబోతూ ఉంటే అనన్య శరణ్య చేతిలో ఉన్న చాకు తీసుకుని తనే ఇష్టం వచ్చినట్టుగా కేక్ కట్ చేస్తూ ఉంటుంది. ఇక అది చూసి ఆనందకు కోపం వస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇక కేక్ పీస్ తీసుకొని నేనే నీకు తినిపిస్తాను అని అనన్య శరణ్యకు చెప్తూ ఉంటుంది. అలాగే అక్క తినిపించు అని శరణ్య అంటూ ఉంటే అనన్య కేక్ తినిపించకుండా నేను ఎక్కడికి వెళ్తే నువ్వు నా వెనకాలే వచ్చి నా దగ్గర ఉన్న కేక్ తినాలి అని అనన్య అంటూ ఉంటుంది. అలాగే అని శరణ్య ఇక అనన్య వెనకాలే వెళ్తూ ఉంటుంది. అనన్య అలా శరణ్యను తన గదిలోకి తీసుకెళ్తూ ఉంటుంది. పెట్టక్క అని శరణ్య అడుగుతూ ఉంటే నువ్వు కళ్ళు మూసుకో నేను కేక్ పెడతాను అని అనన్య చెప్పేసరికి అలానే అని శరణ్య కళ్ళు మూసుకుంటుంది. ఇక ఇంతలో అనన్య కబోర్డ్ దగ్గరికి వెళ్ళి అప్పటికే కాంచన విషం కలిపిన కేక్ని కబోర్డ్లో పెడుతుంది. అందులో నుంచి కేక్ తీసుకొని అనన్య శరణ్యకు తినిపిస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఇద్దరు కూడా కిందకి వస్తారు. ఇంట్లో అందరూ కూడా కేక్ తిన్న తర్వాత దర్శన్ శరణ్య ఇద్దరు కూడా బెంగళూరు వెళ్ళడానికి రెడీ అయి వెళ్తూ ఉంటారు. ఇక గుమ్మం దగ్గరికి వచ్చేసరికి శరణ్యకు కళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఇక ఉన్నట్టుండి శరణ్య కింద పడిపోయేసరికి అందరూ కూడా కంగారు పడిపోతూ అమ్మ శరణ్య అని అంటూ ఉంటారు. ఇంతలో శరణ్య నోటి వెంట నుండి నురగ కూడా వస్తూ ఉంటుంది. అది చూసి దర్శన్ ఆనంద కంగారు పడిపోతూ ఉంటే అనన్య మాత్రం లోపల సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక మరి ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం.